భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాల గమనంలో మరుగున పడిన అద్భుత రహస్యాలు మీకోసం. ఋష్యశృంగ మహర్షి ఒక జింక గర్భం నుండి జన్మించాడు. అతని అపూర్వ తపోశక్తి వల్ల అంగరాజ్యంలోని కరువు తీరి వర్షాలు కురిశాయి. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి నారాయణీ సేనకృష్ణుడు యుద్ధంలో పాల్గొనకుండా తన అపారమైన నారాయణీ సేనను దుర్యోధనుడికి అర్జునుడికి తాను కేవలం సారథిగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఇది అతని ధర్మరక్షణ సూత్రానికి ప్రతీక. కృష్ణుడి దేహత్యాగం వెనుక వాలి శాపం ఉందా? శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యాగం చేసేటప్పుడు వేటగాడి బాణం తగిలి మరణించాడు. ఆ బాణం వాలికి రాముడి చేత జరిగిన అన్యాయానికి ప్రతీకారమని ఒక ప్రచలిత కథ. అష్టదిక్పాలకుల లోతైన ప్రాముఖ్యత ఏమిటంటే ఇంద్రుడు, అగ్నియముడు, నిర్రుతి వరుణుడు, వాయువుకు బేరుడు, ఈశానుడు అనే 8 మంది దేవతలు కేవలం దిక్కులకు అధిపతులు మాత్రమే కాదు, విశ్వంలోని వివిధ శక్తులను సమతుల్యం చేస్తారు. విశ్వామిత్రుడు తన తపోబలంతో త్రిశంకు మహారాజు కోసం భూమికి స్వర్గానికి మధ్య ఒక కొత్త స్వర్గాన్ని సృష్టించాడు. అది ఈ 2 లోకాల మధ్య తేలియాడుతూ ఉంటుంది. యముడికి వాహనమైన మహిషం, దున్నపోతు. పూర్వం ఒక భయంకరమైన రాక్షసుడు అని అతను యముడితో పోరాడి ఓడిపోయిన తర్వాత అతని సేవకుడిగా మారాడు. అశ్వత్థామ మహాబలి వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. ఈ 7 చిరంజీవులు వివిధ కారణాల వల్ల ఇప్పటికీ భూమిపై నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. హిరణ్యాక్షుడు బ్రహ్మ నుండి తనకు మానవులు, దేవతలు, రాక్షసులు, జంతువుల వల్ల మరణం లేకుండా వరం పొందాడు. కాని వరాహాన్ని పంది తన వరం నుండి మర్చిపోయాడు. అది అతని అంతానికి కారణమైంది. శ్రీకృష్ణుడు విష్ణువు అవతారం కాగా బలరాముడు ఆదిశేషుని అవతారం. అందుకు అతను తన ఆయుధంగా నాగాలాన్ని, నాగలి ధరిస్తాడు. 7 లోకాలైన భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహార్లోకం, జనలోకంత భూలోకం, సత్యలోకం. ఈ 7 లోకాలు కేవలం నివాస స్థలాలు కావు. ప్రతి లోకానికి దానిదైన ప్రత్యేకమైన ప్రాముఖ్యత, అక్కడ నివసించే జీవులు, వాటి కర్మ సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ కథలు ఒకనాటి సామ్రాజ్యాల శిథిలాల క్రింద దాగి ఉన్న అపురూపమైన రత్నాల లాంటివి. వాటిని తవ్వి తీసినప్పుడే అసలు విలువ తెలుస్తుంది. ఈ అద్భుతమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించడానికి కిమా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.